టాలీవుడ్లో మాస్ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు నందమూరి బాలకృష్ణ. ఇక అభిమానులు ముద్దుగా గాడ్ ఆఫ్ మాసెస్ అని పిలుచుకుంటారు. ఇది ఏమాత్రం సందేహం లేని వాస్తవం. 4 దశాబ్దాలుగా వెండితెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న ఈ నటసింహం సెకండ్ ఇన్నింగ్స్లో ఎవరికీ అందనంత ఎత్తులో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా అఖండ సినిమా నుంచి ఆయన తన స్క్రిప్ట్ సెలక్షన్ విధానాన్ని పూర్తిగా మార్చేశారు. సినిమాకు తనలోని మాస్ యాంగిల్ను పదింతలు పెంచుకుంటూ థియేటర్లలో ప్రేక్షకులకు పొనకాలు తెప్పిస్తున్నారు. బోయపాటి శ్రీనుతో చేసిన అఖండ సృష్టించిన సునామీ ఒక చరిత్ర. ఆ తర్వాత గోపీచంద్ మలినేనితో చేసిన వీరసింహారెడ్డి, బాక్సాఫీసు వద్ద చేసిన ఓచకోత, బాబీ దర్శకత్వంలో వచ్చిన డాకు మహారాజులో చూపించిన విలక్షణత, ఇలా ఒకదాన్ని మించి మరొకటి అన్నట్లుగా మాస్ అనే పదానికి సరికొత్త అర్థం చెబుతూ వస్తున్నారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా తన వయసుకు తగ్గట్లుగా తన ఇమేజ్కు సరిపోయే పవర్ఫుల్ పాత్రలను ఎంచుకుంటూ కుర్ర హీరోలకు సైతం గట్టిపోటీ ఇస్తున్నారు. ఇక ఇప్పుడు మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రంలో బాలయ్య అవతారాన్ని చూస్తుంటే గూస్ బంప్స్ అనే మాట కూడా తక్కువే అని చెప్పాలి. ముంబై గ్యాంగ్స్టర్ నేపథ్యంతో సాగే ఈ కథలో ఆయన్ను ఊహించని రేంజ్లో అత్యంత పవర్ఫుల్ గా చూపించబోతున్నారు. ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్ నెట్టింట చేసిన బ్లాస్ట్ అంతా ఇంతా కాదు. నందమూరి అభిమానులకు కావలసినంత డోస్ ఈ టీజర్తోనే ఇచ్చేశారు. ముఖ్యంగా క్రేన్తో చూపించిన యాక్షన్ సీన్ అయితే అభిమానులకే కాదు మామూలు ఆడియన్స్కి కూడా గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇక ఇందులో మ్యూజిక్ సెన్సేషన్ తమనందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వేరే లెవెల్. బాలయ్య సినిమా అనగానే తమన్కు ఎక్కడలేని ఎనర్జీ వస్తుందనే మాటను ఆ టీజర్ బీజిఎం మరోసారి అక్షర సత్యం చేసింది. ఈ కథలన్నీ కూడా బాలకృష్ణను పాన్ ఇండియా లెవెల్లో టాప్ రేసులో నిలబెడుతున్నాయి. అయితే అసలు సిసలైన సర్ప్రైజ్ ఆయన తదుపరి సినిమాల లైనప్లో దాగుంది. తన ఇమేజ్కు పూర్తి భిన్నమైన దర్శకులతో ఆయన జతకట్టడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మెసేజ్ ఓరియంటెడ్ కమర్షియల్ సినిమాలు తీసే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఒక భారీ మూవీ తెరకెక్కుతోంది. ఈ కాంబినేషన్ అనౌన్స్మెంట్ రాగానే పొలిటికల్ సర్కిల్స్ తో సహా టాలీవుడ్ అంతా ఉలిక్కి పడింది. ఆ వెంటనే డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో మ్యూజిక్ చేసిన యువ దర్శకుడు వివేక్ ఆత్రేయతో ఒక మూవీ ఉండబోతోందని బర్త్డే రోజున గట్టి హింట్ ఇచ్చారు. ఇది నిజంగా అభిమానులకు ఊహించని కానుక. వివేకాత్రేయ మార్కు కథలో బాలయ్య మార్క్ యాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది అందరిలోనూ విపరీతమైన క్యూరియాసిటీని పెంచుతోంది. ఒకవైపు పక్కా మాస్ గ్యాంగ్స్టర్ యాక్షన్, మరోవైపు పదునైన పొలిటికల్ డ్రామా, ఇంకోవైపు సరికొత్త ప్రయోగాత్మక జోనర్. ఇలా ప్రస్తుతం బాలయ్య చేయబోతున్న ఆ 3 సినిమాలు వేటికవే పూర్తి భిన్నంగా ఉండబోతున్నాయి. రొటీన్కు భిన్నంగా అడుగులు వేస్తూ గాడ్ ఆఫ్ మాసెస్ అనే తన బిరుదుకు మించి నటసింహంగా మరోసారి సిల్వర్ స్క్రీన్ మీద శివతాండవం చేయబోతున్నారు.